లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడ్డం పిల్లగా. ఏ ప్రకారము చెప్పాలి గట్టిగా, ఏ ప్రకారము? లేఖనముల ప్రకారము. లేఖనములు అని అంటే వాక్యానుసారంగా. ఏమండి, యేసుక్రీస్తు వారు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు. ఆ ఉపవాస ప్రార్థన ముగించిన తర్వాత అపవాది వచ్చి ఏమంటుంది? ఆయన్ని శోధిస్తుంది. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, లేకపోతే ఈ కొండ మీద నుంచి నువ్వు దూకు, లేకపోతే ఇంకేదో ఆయన్ని శోధిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటే ఎక్కడన్నా యేసుక్రీస్తు ప్రభుల వారు అసలు నీ అంత ఏందో నా ఎంత ఏందో తేల్దాం, పట్టు కలబడదాం అన్నాడా? వాక్యంతో ఆయన దాన్ని ఎదిరించాడు. అపవాదిని ఎట్లా ఎదిరించాడు? వాక్యముతో. మాట వలన అన్నాడు. ఆయన ఆకలిగా ఉంటున్నాడని అపవాదికి తెలుసు. 40 రోజులు ఆయనకు ఆహారం లేదని తెలుసు కాబట్టి ఆహారం గురించి, ఆహారం మీద ఆశ పెడుతుంది. కానీ ఆయన అన్నది ఆహారం వలన కాదు, రొట్టె వలన కాదు, కానీ దేవుని వాక్యం వలన మనిషి బ్రతుకుతాడని వాక్యం అనే ఖడ్గముతో యేసుక్రీస్తు వారు అపవాదిని ఎదిరించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతారు పిల్లరా. ఈ రోజున ఎందుకు మనకు వాక్యం అవసరము అని అంటే, ఒకానొక రోజు రాబోతుంది. ఈ రోజున ఎక్కడైనా సరే క్రైస్తవ బిడ్డలని, దేవుని ప్రజల్ని ఎదిరించటానికి కొంతమంది ఎదురవబోతున్నటువంటి వాళ్ళని ఎదుర్కోవాలి అని అంటే ఖచ్చితంగా మన చేతిలో ఏ ఆయుధం ఉండాలి? వాక్యం అనే ఆయుధం ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే, నేను చెప్పినవన్నీ మీరు గట్టిగానే పట్టుకున్నారు నాయన, మీరు మంచిగానే నడుస్తున్నారు, కానీ లేఖనముల ప్రకారము ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లేపబడ్డాడు, అలాగే 12 మంది శిష్యులకు కూడా కనబడ్డాడు. ఏమండి?